ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగ సాధనతో అన్ని అంటే ఫిజికల్ ఎయిల్మెంట్స్ కి మెంటల్ ఎయిల్మెంట్స్ కూడా పరిష్కారాలు ఉన్నాయని మీరు చెప్తూ వచ్చారు. థైరాయిడ్ కూడా పరిష్కారం ఉందా? థైరాయిడ్ కరెక్ట్ డేట్స్ లో మనం తగ్గించగలుగుతాం. అంటే యోగా థెరపీ ద్వారా, అలాగే డైట్ ద్వారా, ముద్రలు, ఆసనాలు, ప్రాణాయామం, జస్ట్ సాధన చేసి సాధన అంటే విపరీతమైన గంటలు సాధన చేయాలి అలా ఏం లేదు. హైపర్ థైరాయిడ్ అనేది మన సిమ్టమ్స్ ద్వారా ఎలా గుర్తించగలుగుతాము అని అంటే వాళ్ళకి హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ ఉంటుంది. తర్వాత మెటబాలిజం చాలా స్పీడ్ అయిపోతుంది అన్నమాట హైపర్లో. థైరాయిడ్ అసలు పెరగడానికి కారణాలు ఏంటంటే లైఫ్ స్టైలా, లేజీ లైఫ్ స్టైలా, ఫుడ్డా? లైఫ్ స్టైల్ అండి. థైరాయిడ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. యోగ సాధనతో ఏ సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పి పెద్దలు చెప్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది యోగాసనాల ఒక ప్రక్రియ. ఉదయం లేవంగానే లేదు సాధనలో భాగంగా యోగాని చేరిస్తే ఎంత మేలు జరుగుతుందో మాటల్లో చెప్పక్కర్లేదు. ఇవాళ మనం ప్రత్యేకంగా థైరాయిడ్ డే సందర్భంగా థైరాయిడ్ సమస్య అసలు ఎందుకు వస్తుంది, థైరాయిడ్కి మరి యోగాసనాలతో పరిష్కారాలు ఉన్నాయా తెలుసుకోబోతున్నాం. మన దగ్గర చాలా నిపుణులు, చాలా ప్రసిద్ధిగాంచిన యోగమాత, అందరికీ సుపరిచితులు, అరుణ యోగా వ్యవస్థాపకులు అరుణ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. అరుణ గారు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగ సాధనతో అన్ని అంటే ఫిజికల్ ఎయిల్మెంట్స్కి మెంటల్ ఎయిల్మెంట్స్కి కూడా పరిష్కారాలు ఉన్నాయని మీరు చెప్తూ వచ్చారు. థైరాయిడ్ కూడా పరిష్కారం ఉందా? థైరాయిడ్ కరెక్ట్ డేట్స్ లో మనం తగ్గించగలుగుతాం. అంటే యోగా థెరపీ ద్వారా, అలాగే డైట్ ద్వారా, ముద్రలు, ఆసనాలు, ప్రాణాయామం, డైట్, వీటితో చాలా తొందరగా తగ్గించగలుగుతాం. ఒక 40 days కంటిన్యూస్గా ఈ ముద్రలు, ప్రాణాయామం, అలాగే కొంచెం డైట్ కనుక చేసినట్లయితే మనము ఒక 40 రోజుల తర్వాత చాలా చేంజెస్ వచ్చేస్తాయి. 2 months తర్వాత మీ టెస్ట్లో రిపోర్ట్లో చేంజెస్ కనబడతాయి. ఇప్పుడు మా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి థైరాయిడ్ అంటే 125 mg మెడిసిన్స్ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది, అంటే కొన్ని వందల్లోనే ఉండొచ్చు, మెడిసిన్ వేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ సాధన చేసి సాధన అంటే విపరీతమైన గంటలు సాధన చేయాలి అలా ఏం లేదండి. ఇట్స్ వెరీ సింపుల్. ముఖ్యంగా ఏంటి అని అంటే థైరాయిడ్ అనేది ఇవాళ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది విమెన్స్లో. అన్నిట్లోగానే విమెన్స్ 10% విమెన్నే ఎక్కువ మంది ఉన్నారు. థైరాయిడ్ అనేది ఒకప్పుడైతే కంప్లీట్ విమెన్కే ఉండేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెన్ కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా ఈక్వల్గానే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ హైపర్ ఆర్ హైపోథైరాయిడ్ ఏదైనా కూడా మనకి సిమ్టమ్స్ మనం ఎర్లీ స్టేజ్లో కనుక దీన్ని గుర్తించవచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది, చికాకు, ఇరిటేషన్. హైపర్ ఉందనుకోండి, హైపర్ థైరాయిడ్ అనేది మన సిమ్టమ్స్ ద్వారా ఎలా గుర్తించగలుగుతాము అని అంటే వాళ్ళకి తొందరగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. తర్వాత పాల్పిటేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మరి దడ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే బౌల్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. తినగానే వెళ్ళాల్సి రావడం, లేకపోతే 3-4 times డేలో మోషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్ ఎక్కువ, తొందరగా వెయిట్ లాస్ అయిపోవడం, ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగకపోవడం, అలా మనకి హైపర్ థైరాయిడ్ దాంట్లో ఉంటుంది. అంటే హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ ఉంటుంది. తర్వాత మెటబాలిజం చాలా స్పీడ్ అయిపోతుంది అన్నమాట అండి హైపర్లో. ఆ స్పీడ్ అయినప్పుడు అన్ని స్పీడ్గానే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు కూడా స్పీడ్గానే ఉంటాయి. వాళ్ళు చాలా తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, చాలా తొందరగా ఇరిటేషన్ వచ్చేస్తుంది, చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ డైజెషన్ కూడా ఇలా తింటారు, తిన్న తర్వాత వెంటనే ఆకలి అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్. ఇంకొకటి వాళ్ళ ఐస్ కనుక మనం చూస్తే మీకు ఐ బాల్స్ తెలిసిపోతుంది. ఓహో, వీళ్ళకి మనం చూడగానే మనం చెప్పొచ్చు వీళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయించండి అమ్మా అని చెప్పేస్తాం. ఎందుకంటే ఈ ఐ బాల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. జనరల్గా మనకు కొంచెం కవర్ అయ్యి ఉంటాయి కదా, ఐ బాల్స్ పైన మనకు కనబడదు ఓపెన్ చేసిన ఐస్, కానీ ఇది మొత్తం ఐబాల్ మొత్తం క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్. ఇది హైపర్ థైరాయిడిజంలో ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి అన్నీ రాకపోవచ్చు, కానీ కొన్ని సిమ్టమ్స్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి. అదే హైపోథైరాయిడ్ అనుకోండి, హైపోథైరాయిడ్ ఇస్ ద స్లో.
మనకి ఈ రిలీజ్ చేయాల్సిన హార్మోన్ అది రిలీజ్ చేయట్లేదు అనమాట, చాలా తక్కువ క్వాంటిటీలో రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఏంటి, వెయిట్ గెయిన్, స్థూలకాయం వచ్చేది. అసలు దానికి రీజన్ ఉండదు, అసలు వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు అనేది మనకు అర్థం కాదు. విపరీతమైన వెయిట్ పెరుగుతూ ఉంటారు. తర్వాత అన్నీ స్లోగా ఉంటాయన్నమాట, వాళ్ళు చాలా లేజీగా ఉంటారు, ప్రతిదీ పోస్ట్ పోనింగ్, చేద్దాంలే రేపు చేద్దాం అనేది పోస్ట్ పోనింగ్ ఉంటుంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎంతసేపు పడుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళ దాంట్లో. సో ఈ ఈ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, అందులోనేమో బౌల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ఈ హైపోలో కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ హైపోథైరాయిడ్లోకి వస్తాయి. హైపో ఆర్ హైపర్ గ్లాండ్ సరిగా పనిచేయకపోవడం వలన మనం ఏం చేస్తున్నాము, మనం హార్మోన్ ఇచ్చేస్తున్నాం, థైరాక్సిన్ ఆర్ థైరామిన్ టాబ్లెట్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళకి ఎంత పని చేయట్లేదు అనే దాని మీద మన రిపోర్ట్ చూసుకుని అంత డోసేజ్ మెడిసిన్ ఇచ్చేస్తున్నాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్, ఇది కమ్యూనికేషన్ గ్లాండ్ అంటాం దీన్ని, ఇది కమ్యూనికేట్ చేస్తుంది. అసలు ఎందుకు థైరాయిడ్ ఎక్కువ మందిలో ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే, మనం చాలా విషయాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు చాలామంది కొన్ని విషయాలు షేర్ చేసుకోలేం, ఆ లోపల 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 పెట్టుకుంటూ ఉంటూ షేర్ చేసుకోవడానికి మనకి సరైన మనుషులు కూడా ఉండాలి కదా. ముఖ్యంగా విమెన్, ఇటు హస్బెండ్, ఇటు ఫ్యామిలీ, ఇటు పిల్లలు, మళ్ళీ ఓ పక్క నుంచి ఇప్పుడు అందరూ వర్క్ స్ట్రెస్, ఇవన్నీ కూడా లోపల ఉండడం వల్ల, ఈ కమ్యూనికేట్ చేయలేకపోవడం, బయటికి రాకపోవడం వల్ల, లోపలే అణిచిపెట్టడం వల్ల ఇమ్మీడియట్లీగా ఎఫెక్ట్ అయ్యేది మీ థైరాయిడ్ గ్లాండ్. అందుకే మాట్లాడమని చెప్తాం, మాట్లాడండి, మీరు ఓపెన్ అవ్వండి, ఆ లోపల పెట్టుకోవద్దు. కొంతమంది ఉంటారు చూడండి, ఏదైనా వచ్చింది అనుకోండి డగడ ఏడ్చేసేసి అరిచేసి ఓ పెద్ద గొడవ చేసేసి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, ఆ పక్కన ఉన్న వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏది ఉన్నా సరే లోపలే పెట్టుకుని లోపలే బాధపడుతూ పదే వాళ్ళే బాధపడుతుంటారు. వీళ్ళతో ఇష్యూ ఏంటంటే ఇమ్మీడియట్గా అది థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అందుకే దీన్ని కమ్యూనికేట్. ఇంకోటి ఏంటి, మన గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఇది ఇంపార్టెంట్ గ్లాండ్ అని ఎందుకు అంటామంటే, ఆల్ గ్లాండ్స్ని ఇది గవర్నర్గా వర్క్ చేస్తుంది. మీ బాడీలో కాల్షియం ఉందా లేదా అని బాడీకి మెసేజ్ ఇచ్చేది బ్రెయిన్కి ఈ గ్లాండ్. కాబట్టి చాలా అంటే అన్నిటికీ మూలం ఇది కాబట్టి థైరాయిడ్ని చాలా పదిలంగా జాగ్రత్తగా చూసుకోవాలి. థైరాయిడ్ అసలు పెరగడానికి కారణాలు ఏంటంటే, లైఫ్ స్టైలా, లేజీ లైఫ్ స్టైలా, ఫుడ్డా, అన్నీ కలిపి అంటారా? లైఫ్ స్టైల్ అండి, థైరాయిడ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇది. ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాం, వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఎనీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కూడా ఎఫెక్ట్ అయ్యేది మీ థైరాయిడ్ గ్లాండ్, ఏదైనా కూడా. సో దీనికి ఇది చాలా సింపుల్గా మీరు దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. బాడీని మూమెంట్ ఇవ్వండి, కదలకుండా ఒక్కచోటే కూర్చోకండి, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఇది థైరాయిడ్కే కాదు, మనం యాక్టివ్గా ఉండాలంటే మీరు యాక్టివ్గా ఉండాలి అంతే. మీరు యాక్టివ్గా ఉండడం అని అంటే ఏదో నేను వంట చేసుకున్నాను లేకపోతే ఏదో చేశాను అది సరిపోదు మనకి. ఆ వంట చేయడము, ఇంటి పని అనేది మనకి సరిపోదు, ఇంకా యాక్టివ్ అవ్వాలి. ఇంకా యాక్టివ్ అవ్వాలి అని అంటే ఆల్ గ్లాండ్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలి. హార్మోన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఏం చెప్తాము, ప్రాణాయామం చేయండి, డైరెక్ట్ గ్లాండ్ని యాక్టివేట్ చేయొచ్చు మీరు ప్రాణాయామం ద్వారా. సో అదర్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, సపోజ్ వాకింగ్ ఉంది, అది సింపుల్, అందరూ ఈజీగా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు వాకింగ్. లేకపోతే వేరే జిమ్ ఎక్సర్సైజ్ కావచ్చు, అదర్ చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా. ఇవన్నిటి వలన మీరు పర్టికులర్గా ఒక గ్లాండ్ మీద యాక్టివ్ చేయడానికి లేదు, కానీ యోగాలో మీరు పర్టికులర్గా ఆ గ్లాండ్ మీదే యాక్టివేట్ చేయొచ్చు. ఈవెన్ హైపర్ ఉంటే, కొన్ని హైపో ఉంటే అలా దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. ఆసనాల ద్వారా, ముద్ర డైరెక్ట్, ఇంకా ఏమీ లేదు, డైరెక్ట్ గ్లాండ్ యాక్టివేట్ చేసేయడమే, డైరెక్ట్ మీ గ్లాండ్ స్టిమ్యులేట్ చేసేయడమే థైరాయిడ్ గ్లాండ్ అని. అందులో ఈజీగా మీ థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంది కాబట్టి, సో దీన్నే డైరెక్ట్గా దీని మీద ఫోకస్ చేసి దీన్ని యాక్టివేట్ చేయొచ్చు మీరు. ఎలాగా, ఏ ఆసనంతో? ఆసనం కన్నా కూడా ప్రాణాయామంతో. ప్రాణాయామం, ఉజ్జాయి ప్రాణాయామం అంటమాట. ఉజ్జాయి ప్రాణాయామం చాలామంది నేను చూస్తూ ఉంటా, చాలామంది చెప్పేటప్పుడు భ్రమరి కూడా చెప్తారు, భ్రమరి కూడా ఉజ్జాయిలాగా చేసేస్తారు, ఉజ్జాయినేమో భ్రమరిలాగా చేసేస్తారు, ఓంకారం తీసుకొచ్చి భ్రమరిలో చేస్తారు. భ్రమరి ఈజ్ ద టోటల్ డిఫరెంట్. ద సౌండ్ మనకి 3 హోల్స్ ఉంటాయండి, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒక స్పేస్, హోల్స్ మీన్స్ ఒక స్పేస్ ఉంటుంది. అలాగే ఈ నోస్ ఉంటుంది కదా, ఈ వెనకాల స్పేస్ ఉంటుంది, ఈ తల ఉంటుంది కదా, ఇది కూడా ఒక స్పేస్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ, ఇది ఒక వాయువు సంచరించే ప్లేస్. ఇది మనకి పంచప్రాణాలు ఉంటాయి, ప్రాణ,
ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన 5 ప్రాణాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఉండే ప్రాణం పేరు ఏంటంటే ఉదాన వాయువు. ఉదాన వాయువు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది ఏంటి అని అంటే ప్రాణవాయువు. ప్రాణవాయువు ఓన్లీ సర్క్యులేషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది నావెల్ వరకు ఉండేది సమాన వాయువు. సమాన వాయువు పని ఏంటి? డైజెషన్. మనం తీసుకున్న న్యూట్రిషన్లో నుంచి ఆ న్యూట్రిషన్ అంతా బాడీకి డైజెషన్ అయ్యేటట్టుగా చేసి ఆ న్యూట్రిషన్ బాడీకి సప్లై చేయడం దీని పని. ఈ కింద నావెల్ కిందనున్న వాయువు ఏంటి? అపాన వాయువు. అపాన వాయువు పని ఏంటి? ఎలిమినేషన్. ఎలిమినేషన్. సో ఉదాన వాయువు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది టాప్లో ఉంది, శిఖరం మీద ఉంది. 5 సెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. మీ కళ్ళు, ముక్కు, చెవులు, పంచేంద్రియాలు ఇక్కడే ఉన్నాయి. సో ఈ వాయువుని మనం గనక ఇక్కడ యాక్టివేట్ చేసి ఇక్కడ హోల్డ్ చేయగలిగితే దట్స్ ఇనఫ్. డైరెక్ట్ మీ గ్లాండ్ వర్క్ చేసేస్తుంది. మెడిసిన్ ద్వారా మీరు ఒకవేళ మనం మెడిసిన్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇదంతా అనవసరం. హ్యాపీగా వాళ్ళు డోసేజ్ వేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఈ గ్లాండ్ మెల్లగా పనిచేయడం మానేస్తుంది. ఎందుకు అంటే ప్రతిదానికి బ్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు మీ పని నేను వచ్చి రోజు చేసేస్తున్నా, మీరు కామ్ అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు. ఇది నా పని కాదు అనే దాని మీద మీరు ఉంటారు. సో ఇది మెల్లగా ఆ చేసే సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది. అందుకే డోసేజ్ పెరుగుతూనే వెళ్తుంది, కానీ డోసేజ్ తగ్గడం అనేది ఉండదు. చాలా కొన్ని కేసెస్లోనే ఉంటుంది. సో ఇలాంటి ద్వారా మనం ఇప్పుడు అది నేను చూపిస్తుంది. ఫస్ట్ దీన్ని యాక్టివేట్ చేయడం. హౌ టు యాక్టివేట్ దిస్ గ్లాండ్ విత్ సౌండ్. ఉజ్జాయి మనం ఇక్కడే సౌండ్ చేస్తాం. ఇక్కడ గ్లాటిస్ కూడా ఉంటుంది, మనకు వోకల్ బాక్స్ కూడా ఉంటుంది. సో మనం ఇది క్లియర్ చేయాలి అని అనుకోండి, ఇక్కడ టచ్ చేస్తాం అంటాం కదా. అన్నప్పుడు ఈ కంఠం దగ్గర టచ్ చేస్తాం. సౌండ్ సేమ్ సౌండ్ కంటిన్యూగా చేస్తాం అన్నమాట విత్ బ్రీతింగ్తో. అంటే శ్వాస తీసుకుంటాము నార్మల్గా, బోత్ నాస్ట్రిల్స్తో శ్వాస తీసుకుంటాం, కానీ వదిలేటప్పుడు ఇక్కడ శబ్దం వచ్చేస్తూ వదులుతాం అంతే. ఎగ్జేల్ మీద ఫోకస్ ఏమొద్దు, సౌండ్ మీద ఫోకస్ చేస్తాం. ఇస్ ద సింపుల్. ఇది చేసేటప్పుడు మీరు ఉజ్జాయి చేసేటప్పుడే ముద్ర కూడా చేసేసుకోవచ్చు. ముద్ర సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ముద్ర ఏంటి అని అంటే శంకు ముద్ర. శంకు ముద్ర ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ముద్ర ఫర్ లంగ్స్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఉదాన వాయువుని ఇది కంట్రోల్ చేస్తుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా, మీ రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి. ఇట్లా పెట్టి దీన్ని ఇలా పట్టుకోండి. ఓకే, ఇలా పట్టుకొని కొంచెం ఈ చెయ్యిని ఇలా ఈ 4 ఫింగర్స్ మీద ఇలా పెట్టి మీ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్కి మధ్యలో ఈ థంబ్ టచ్ చేయండి. ఇది శంఖంలాగా వచ్చింది చూసారు కదా, వెనక కూడా శంఖంలాగానే వస్తుంది. ఇది శంఖం అంతే కరెక్ట్గా. సో ఈ ముద్ర మీ చెస్ట్కి కొంచెం, నావెల్కి మధ్యలో, చెస్ట్ కొంచెం కిందగా ఇలా ఉంచండి. బాడీకి ఇలా టచ్ చేయొద్దు. ఓకే, ఇలా ఉంచండి. మీ 2 చేతులు శంఖ ముద్రలో ఉన్నాయి. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకొని సన్న గురుకలాగా సౌండ్ వస్తుంది ఇక్కడ నుంచి. అది ఫస్ట్ ఎవరికి కూడా సరిగ్గా రాదు, రకరకాల శబ్దాలు వస్తాయి. కానీ మనం ఒక 10 to 15 days మనం రోజు ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు కరెక్ట్ సౌండ్ అనేది మీకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కంట్రోల్ వచ్చేస్తుంది మీకు. అప్పటి వరకు మీకు ఓన్లీ ప్రాక్టీస్లోకే వెళ్ళిపోతుంది 15 days. 15 days తర్వాతే మీకు కరెక్ట్గా చేయడం అనేది వస్తుంది ఉజ్జాయి ప్రాణాయామం. ఉజ్జాయి ప్రాణాయామం చేసేటప్పుడు ఓన్లీ గ్లాటిస్ టచ్ చేస్తూ శ్వాస తీసుకుంటాం, శ్వాస వదులుతాం. తీసుకున్నాం. ఇప్పుడు వదిలేసాం. మళ్ళీ అట్లా. థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా నొప్పిగా ఉంటుంది 1 week. తర్వాత డ్రై అయిపోతూ ఉంటుంది. థైరాయిడ్ ఉండి ఆల్రెడీ మెడికేషన్లో ఉన్న వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వాటర్ బాటిల్ పెట్టుకోవాలి పక్కన. ఇది డ్రై అయిపోయినప్పుడు కొద్దిగా
కొంచెం ఒక సిప్ వాటర్ సిప్ చేయాలి. లేదంటే వాళ్ళకి దగ్గు రావడం, లేకపోతే నొప్పిగా ఉండడం ఇవన్నీ ఉండి చాలామంది ఏం చేస్తారంటే మానేస్తారు చేయడం. సో మీరు చాలా సింపుల్గా కొంచెం వాటర్ పెట్టుకుని మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 3 మినిట్సే చేయండి, తర్వాత 5 మినిట్స్ పెట్టుకోండి. ఒక 10-15 డేస్ మీరు కంటిన్యూస్ చేస్తే ఈ ఉజ్జాయి ప్రాణాయామం చేయడం అనేది మీకు కరెక్ట్గా వస్తుంది, అప్పటి వరకు రాదు. సో ఉజ్జాయి ప్రాణాయామం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాం, డైరెక్ట్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తాం. ఇప్పుడు యాక్టివేట్ చేసిన దాని మీద హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ముద్ర చేయాలి. ముద్రల్లో నేను ఒకటి చెప్పేసాను ఆల్రెడీ, శంకు ముద్ర, ఇది హస్త ముద్రలు చేతులతో చేసేది. అంతర్గత ముద్రలు అంటే లోపల చేసే ముద్ర త్రిబంధాలు అంట, మూలబంధ, ఉడ్డియాన బంధ, జలంధర బంధ. ఇందులో ఒక లాక్ చేయాలన్నమాట. ఇది లాక్ చేయడం, చిన్ లాక్ అని అంటాం, జలంధర బంధం అని అంటాం. సో ఈ బంధ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇన్హేల్ చేసి శ్వాస తీసుకుంటాం, అంతర్కుంభకం అంటే శ్వాస తీసుకుని లోపల ఆపి మనం చిన్ లాక్ చేసేసాం. కొంతమందికి ఫస్ట్ స్టార్టింగ్లో కుదరదు, వదిలేస్తారు. అందుకని ఏం చేయాలి, శ్వాస తీసుకుని 2 ముక్కుల ద్వారా ముక్కు మూసేసి చిన్ లాక్ చేసేయండి. తర్వాత తల కొంచెం సెంటర్లోకి తీసుకొచ్చి అప్పుడు ముక్కుతో శ్వాస వదిలేసేయండి. ఇలా చేసేటప్పుడు స్టెప్ ఏంటంటే ఈ నాలికని ఆ పైన ప్యాలెట్ మీకు ప్లేస్ ఉంటుంది అన్నమాట, నాలిక పట్టడానికి కర్వ్ ఉంటుంది, అట్లా టచ్ నాలికని ఊరికే పైన టచ్ చేయాలి ప్యాలెట్కి అట్లా. తర్వాత క్లోజ్ యువర్ బోత్ నాస్ట్రిల్స్. తర్వాత మెల్లగా చిన్ లాక్ చేయండి. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే ఉండండి, ఎక్కువ ఫోర్స్ చేయదు. 5 సెకండ్స్ అనుకోండి చాలు. తర్వాత తల సెంటర్లోకి తీసుకొచ్చి 2 ముక్కుల ద్వారా శ్వాస మెల్లగా పూర్తిగా వదిలేసేయాలి. ఇలా ఫస్ట్ 5 రౌండ్సే పెట్టుకోవాలి. ఒకసారి శ్వాస తీసుకుని మీరు క్లోజ్ చేసి చిన్ లాక్ చేసి మళ్ళీ తీసుకొచ్చి వదిలితే ఒక రౌండ్ చేసినట్టు, అలా 5 రౌండ్స్. కొన్ని రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత టైం పెట్టుకోవాలి, 2 మినిట్స్ 3 మినిట్స్, ఇంకా రౌండ్స్ కౌంట్ చేసుకోకూడదు. ఇలా ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ ఒక టైం పెట్టుకోవాలి. దిస్ సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, ఉజ్జాయి ప్రాణాయామం చేసాం. సెకండ్ స్టెప్లో చిన్ లాక్ చేసాం. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ 2 కనుక మీరు చేస్తే కూడా మీ థైరాయిడ్ని కంట్రోల్లో చేసుకోవచ్చు, హైపో ఆర్ హైపర్ థైరాయిడ్ రెండిటికి కూడా. ఇవి చేసేటప్పుడు మీరు కొంచెం ఓపికగా చేయాలి. రావడానికే మనకి ఫస్ట్ చేసేస్తున్నాం అనుకుంటారు, అలా కాదు. కొన్ని రోజులు ఫోకస్తో చేస్తే, నేను చెప్పాను కదా 15 రోజులు మీకు టైం పడుతుంది. ఈ ప్రాణాయామం నేర్చుకుని కరెక్ట్గా రావడానికే మీకు 15 డేస్ టైం కావాలి. దాని తర్వాత ఇది వర్క్ చేయడం మొదలు పడుతుంది, అప్పుడు మీరు కరెక్ట్గా చేయడం మొదలవుతుంది. ఫస్ట్ రకరకాల శబ్దాలు వచ్చేది, మీరు మెల్లగా చేయగా ఒకటే సన్నని ఒక సౌండ్ వస్తుంది. ఉజ్జాయి ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం అంటే అసలు ఒరిజినల్ ప్రాణాయామం ఎలా ఉంటుందో ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. అవును, ఎందుకంటే కొన్ని సాధనలు మేము చేసినప్పుడు ఈవెన్ అఘోరాజులాగా నాగసాధువులు కానీ అమావాస్య పౌర్ణమికి హోమం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడరు, అది గురువు గారు చేస్తూ ఉంటారు. చుట్టూ కూర్చుని ఉంటారు, 4 వైపుల నుంచి 2-3, అటు 2-3, ఇటు 2-3 ఉంటారు. ఒకవైపు భ్రమరీ చేస్తారు, ఒకవైపు ఉజ్జాయి చేస్తారు, ఒకవైపు ఓంకారం చేస్తారు, ఒకవైపు రీంకారం చేస్తారు. అసలు ఎలా ఉంటుందంటే మీకు అలా చేస్తుంటే మీకు ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీకు తెలియదు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు మీరు. ఏది విన్నవాళ్ళు, నేను చెప్పాను, మీరు వింటున్న వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ప్రాణాయామం అలా ఉంటుంది, ఆ ఎనర్జీ వేవ్స్ అలా ఉంటాయి అన్నమాట. అది చాలా ప్రాక్టీస్ కావాలి, ఊరికే ఏదో అనేసి అలా కాదు. అసలు ఆ కాన్సెప్టే వేరు. అసలు ఇది ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. మీ లోపల ఉన్న గ్లాండ్స్ యాక్టివేట్ అయిపోతాయి. అంటే డైరెక్ట్గా మనం యాక్టివేట్ చేయగలుగుతాం. ఓన్లీ థైరాయిడ్కే అవకాశం ఉంది. ఇప్పుడు వేరే గ్లాండ్స్ అనుకోండి, అవి కొన్ని చేయాలి, ఇది అలా కాదు దీంట్లో. అందుకే అంత తొందరగా రిజల్ట్ రావడానికి కారణం.
సో ఉజ్జాయి ప్రాణాయామం ఒకటి, తర్వాత జలంధర బంధనం. జలంధర్ బంధ ఒకటి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే వేరే ప్రాణాయామాలు చేయకూడదా అని కాదు, అన్నీ చేసినా ఏమైనా వేరే ఏమన్నా చేసినా ఇవి కంపల్సరీ. ఇంకా వీళ్ళకి శంకుముద్ర విత్ ఉజ్జాయి ప్రాణాయామం, తర్వాత బంద లాక్ చేసాం, చిన్ లాక్ అంటామట, జలంధర్ బంద, ఇది విడిగా చేసాం మనం. సో ఈ రెండు. తర్వాత ఇంకొక ముద్ర ఉంది, ఉదాన ముద్ర. ఉదాన ముద్ర ఇది మీ 3 వేళ్ళు ఇలా కలిపి చిటికె వేళ్ళు ఒక్కటి ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇది ఉదాన వాయువుని మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉదాన వాయువు కాబట్టి ఆ ప్రాణశక్తిని ఇది బ్యాలెన్స్ చేస్తుంది ఈ ముద్ర. ఈ ముద్రలో అలా కూర్చుని కొంచెం సేపు ధారణ చేయాలన్నమాట. కళ్ళు మూసుకుని ఇక్కడ ఫోకస్ చేసి కూర్చోవడం అంతే. మీ త్రోట్ మీద ఫోకస్ చేసి మెల్లగా శ్వాస తీసుకుంటున్నాం. ఆ తీసుకునే శ్వాస ఏదైతే ఉందో అది ప్రాణశక్తిగా భావించి మీరు మీ ముక్కు ద్వారా ఆ శ్వాస తీసుకుని ఆ థైరాయిడ్ గ్లాండ్ ఈ గొంతు దగ్గరికి ఆ శక్తిని అంతా పంపించండి. ఇక్కడున్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా శ్వాస ద్వారా బయటికి వదిలేసేయండి. జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుంటూ మీరు కొంచెం సేపు ఒక 3 minutes ఆర్ 5 minutes మీకు టైం ఉంటే, లేదు మాకు టైం లేదండి అని అంటే ఇది 3 సార్లు కూడా చేయొచ్చు. ఇదే ఏది ఉజ్జాయి ప్రాణాయామం, జలంధర్ బంధ అండ్ ఉదాన ముద్ర, ఈ 3 3 minutes అయినా పెట్టుకోవచ్చు, 5 minutes అయినా పెట్టుకోవచ్చు. అంటే 15 minutes అవుతుంది. మార్నింగ్ 15 minutes, మళ్ళీ ఈవినింగ్ ఒక 15 minutes. లేదు 3 minutes అట్లా పెట్టుకుంటే 9 minutesలో అయిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ 9 minutes. ఇంకా ఎక్కువ ఉందనుకోండి, 150 mg వేసుకుంటున్నారు అయినా కూడా కంట్రోల్ కావట్లేదు అనుకోండి, 3 సార్లు చేయండి.